కాకినాడ జిల్లా తుని భోగి వేడుకల సందర్భంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా హాట్ కామెంట్స్ చేశారు. మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి నిధులు లేవని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ అంటే ఆంధ్రులందరికీ గౌరవమేనని, టీడీపీ తమ వేల కోట్ల నిధులతో విగ్రహం నిర్మిస్తే సంతోషమన్నారు. ప్రజాధనం రాజకీయ పార్టీల సొత్తు కాదని, ఇష్టానుసారంగా ఖర్చు చేయకూడదని దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల పీసీసీ పత్రాలను భోగి మంటల్లో దగ్ధం చేశారు. ఈ ప్రజల తాలూకు ఆస్తిని క్రియేట్ చేసి 17 మెడికల్ కాలేజీలు, అందులో 7 పూర్తి చేసి మిగిలిన 17 ఉన్నాయి. ఆ 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రజల సంపద. అంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక 500 బెడ్ల హాస్పిటల్, ఒక బోధన ఆసుపత్రి అంటే ఒక కాలేజు 500 బెడ్ల హాస్పిటల్. అందులో ఉచిత వైద్యం జరుగుతుంది, బాధ్యతతో నాణ్యమైన ఉచిత వైద్యం జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అంటే జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీల మీద కూటమి ప్రభుత్వం బ్రేక్లు పడి వాటిని అమ్మేసుకుందాం. పీపీపీ మోడ్లో ఎకరం 100 రూపాయలు, అంటే 50 ఎకరాలు ఉంటే 5,000, 60 ఎకరాలు ఉంటే 6,000, 33 ఏళ్ళు ప్లస్ 33 ఏళ్ళు 66 సంవత్సరాలకి అమ్మేసుకునే ఉద్దేశంతో పీపీపీ మోడ్లో వాళ్ళ మనుషులకు కట్టుబడే ఉద్దేశంతో ఏదైతే జీవో జారీ చేసిందో ఆ జీవో పత్రాలు ఈరోజు భోగిమంటలో దహనం చేయడం జరిగింది. భగవంతుడు సూర్య భగవానుడు కూటమి ప్రభుత్వ పెద్దలకి మంచి బుద్ధిని ప్రసాదించి ప్రజల ఆస్తిని కాపాడుకునే విధంగా, ప్రజల ఆస్తిని కాపాడుకునే బుద్ధి కలగాలని, ఎందుకంటే 5 సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా సీక్రెట్ మాట్లాడమాట. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా